ఈ రోజుల్లో అందరూ ఏఎంహెచ్ టెస్ట్ కోసం అడుగుతున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఇదంటే ఏంటి? ఇది మనకి ఏం చెప్తది? అసలు దీని గురించి ఉన్న అపోహలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఐయామ్ డాక్టర్ కె. సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, గాజువాక బ్రాంచ్. ఏఎంహెచ్ అంటే ఇది అండాశయ తాలూకు నిల్వ అండి. మనం పుట్టినప్పుడే ప్రతి ఆడవారికి ఒక అమౌంట్ ఆఫ్ ఎగ్స్‌తో పుడతాము. అది అలా లైఫ్ మనకు 45 ఇయర్స్ వచ్చే వరకు అవి డిప్లీట్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. సో, అది జీరోకి ఎప్పుడొస్తదంటే ఆఫ్టర్ 45. సో, ఏఎంహెచ్ 0 పడిపోయింది అంటే వీళ్ళు ఎటైనార్ మెనోపాజ్. ఏఎంహెచ్ ఎందుకు ఇప్పుడు చేయిస్తున్నారు? ఎందుకు ఎక్కువగా ఈ మాట మనకు వినిపిస్తుంది ప్రతిసారి అంటే, ఈ రోజుల్లో ఆఫ్టర్ 20 కూడా చాలా మందికి ఏఎంహెచ్ 0 అయిపోతుంది. అది ఎందువలన? దానివల్ల అండాశయంలో నిల్వ లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. పిల్లలు పుట్టట్లేదు. సంవత్సరాలు పెళ్లవుతుంది గానీ పిల్లలు పుట్టట్లేదు. మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. మా ఇంట్లో ఎవరికీ ఇలాంటి ఇష్యూస్ లేవు అనొస్తారు. తీరా మేము ఏఎంహెచ్ టెస్ట్ చేసి ఇట్ కమ్స్ టు 0. సో, 0 ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇంకా తర్వాత వాళ్ళకేంటి హోప్ ఉందా? లేదా? ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే, మనం ముందుగా ఫెర్టిలిటీ క్లినిక్ వెళ్ళి మన డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మనకి ఏం టెస్టులు చేయించుకోవాలి, ఫెర్టిలిటీ ప్యానెల్ చేయించుకొని దానిలో ఏఎంహెచ్ అన్నది ఉంటది. అది మీ ఎగ్స్ తాలూకు నిల్వ. మిగిలినవి ఏదైనా మీకు ట్రీట్మెంట్ ఉంటది. థైరాయిడ్ అయినా, పీసీఓడీ అయినా, ఫైబ్రాయిడ్స్ అయినా దేనికైనా మీకు ట్రీట్మెంట్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని మేము రిమూవ్ చేయగలం. కానీ వన్స్ ఏఎంహెచ్ 0 పడిపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మనకి ఎన్ని వాటితో వచ్చామో, పుట్టామో అవి అయిపోయాయి అంటే ఇంకా వాటిని తీసుకొచ్చేది లేదు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఏఎంహెచ్ తేవటానికి వన్స్ ఇట్ డ్రాప్స్ టు 0 ఇట్ ఈస్ 0. ఆ తర్వాత మనకి ఇంకో ఆప్షన్ ఉండదు. అందుకనే ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్స్ యాస్ సూన్ యాస్ 20 ఇయర్స్ వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తున్నారు ఏంటి అంటే, ఫెర్టిలిటీ ప్యానెల్ చేయించుకోండి. మీ ఫెర్టిలిటీ స్కోప్ తెలుసుకోండి. దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్ యువర్ కెరియర్, కిడ్స్ అండ్ ఆల్ అని. సో, వి సజెస్ట్ డూయింగ్ ఏఎంహెచ్ టెస్ట్. ఏఎంహెచ్ టెస్ట్ అన్నది ఈ రోజుల్లో అందరూ చేయించుకోవాలి. జస్ట్ టు బీ కేర్‌ఫుల్ దట్ ఎగ్స్ గాని తగ్గిపోతున్నాయి అంటే వీ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. ఇన్ కేస్ మనకి ప్లాన్ చేసుకోవట్లేదు అని. ఎగ్ ఫ్రీజింగ్ అంటే కూడా ఏంటో చెప్తాము. బట్ ఏఎంహెచ్ టెస్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అది చేయించుకోవడం వల్ల ఏమి మీ ఎగ్స్ తగ్గిపోవు. అది బ్లడ్ టెస్ట్ మాత్రమే. అది చేయించుకుంటే మీ అండాశయ తాలూకు నిల్వ ఒకటే మీకు తెలుస్తది. దానివల్ల మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. టెస్ట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. మీ అండాశయలో నిల్వలు అయిపోవు. అది ఎంతుందో మాత్రమే చెప్తది.